ఒకప్పుడు ఆ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట లాంటిది. వార్డు సభ్యుల నుంచి ఎంపీ వరకు ఆ పార్టీకి చెందిన నాయకులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇందుకు ఆ ఇద్దరు నేతలే కారణమట. ఇంతకు ఏదా జిల్లా? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. గత 10 ఏళ్లుగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. 2018 ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంట్ సీట్లను దక్కించుకుంది బీఆర్ఎస్. కొల్హాపూర్ నుంచి కాంగ్రెస్ గెలిచింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో 14కు 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గులాబీ నేతలే ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 2ంటిని మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. 2 పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు చెరొకటి దక్కించుకున్నాయి. అంటే 10 ఏళ్ల తరువాత బీఆర్ఎస్కు పాలమూరు జిల్లాలో ఊహించని దెబ్బ పడింది. 10 ఏళ్ల పాటు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కారు పార్టీ చతికిలా పడిందనే చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి గత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన ఆ 2 మంత్రులే ఈ దుస్థితికి కారణమని విశ్లేషించుకుంటున్నారట. ఆ 2 మంత్రులు జిల్లాను కాపాడుకోలేకపోయారంటూ బీఆర్ఎస్ క్యాడర్ చర్చించుకుంటోంది. తమ తమ నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరించారట. ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలను పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నాయి. సెకండరీ లీడర్షిప్ ని ఎదగనివ్వలేదట. పైగా ఆ మంత్రుల బంధువుల ప్రవర్తన పార్టీ ఓటమికి కారణమంటూ విమర్శిస్తున్నారట ఆ పార్టీ కార్యకర్తలు. అంతేకాదండోయ్, కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులను బహిరంగంగానే బెదిరించారట. మరికొందరైతే చెయ్యి కూడా చేసుకున్నారట. జిల్లాలో తమకు తిరుగులేదన్నట్లు వ్యవహరించారట గులాబీ నేతలు. ఇదంతా గమనించిన ప్రజలు ఓటు రూపంలో అందరి అంచనాలు తారుమారయ్యేలా చేశారంటూ ఇప్పటికీ విశ్లేషించుకుంటున్నారు. జననేత అనేవాడు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ పదవి ఉంటేనే జనంలో ఉంటామన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలకు కనిపించడమే మానేశారట సదరు నేతలు. ఇంకా కొందరైతే తమ నియోజకవర్గాల వైపే రావడం మానేశారట. నిత్యం పత్రికల్లో, టీవీల్లో కనిపించిన ఆ నాయకులు ఇప్పుడు కనీసం దర్శనమివ్వడం లేదట. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్లు వ్యవహరిస్తున్నారట. క్షేత్రస్థాయిలో బలమైన ప్రతిపక్షంగా కూడా ఉండలేకపోతున్నారట గులాబీ నేతలు. స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ తమకెందుకులే అన్నట్లు వ్యవహరించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అటు కార్యకర్తలు కూడా ఇతర పార్టీల వైపు చూపులు చూస్తున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న ఎన్నికల్లో కనీసం క్యాడర్ కూడా దక్కదేమో అని గుసగుసలాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గులాబీ పార్టీ ప్రణాళికాబద్ధంగా రంగంలోకి దిగుతుందా లేదా చూడాలి. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.